దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ వాక్యము మన మేలు కోసం ఒక హెచ్చరిక అనుకోండి. ఇప్పుడు మనం వినబోయే వాక్యము ఏ వాక్యము? హెచ్చరిక వాక్యం. హెచ్చరిక తప్పు కాదు. హెచ్చరిక వినండి, హెచ్చరిక తప్పు కాదు. హెచ్చరికలు లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు మనం దారిలో వెళుతూ ఉన్నప్పుడు హెచ్చరిక అని ఒక చోట బోర్డు ఉంటుంది. ఇక్కడ 9 దాటితే తిరగకూడదు అని ఒక హెచ్చరిక పెట్టింటారు పోలీసు వాళ్ళు. ఇక్కడ నిదానంగా పోవాలి, మలుపు ఉన్నది అని ఒక హెచ్చరిక పెట్టింటారు. డేంజర్ జోన్ అని ఒక హెచ్చరిక పెట్టింటారు. స్పీడ్ బ్రేకర్స్ తిరిగే వాళ్ళకి తెలుస్తాయి ఇవన్నీ. ఇంకా కొన్ని ఇండ్ల ముందర ఒక బోర్డ్స్ పెట్టింటారు. మా ఇంట్లో కుక్క ఉంది, జాగ్రత్త, మీరు ఏమాత్రం పిలిచకుండా వచ్చినారా కుక్కకు బలైపోతారు, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. బోర్డు లేకపోతే నష్టం కలుగుతుంది. అట్లనే హెచ్చరిక వాక్యాలు వినకపోతే కూడా మనకేం కలుగుతుంది చెప్పండి? ఏం కలుగుతుంది? నష్టమే కలుగుతుంది. కీర్తనల గ్రంథం 4:4. 4వ కీర్తన 4వ చరణం. చాలు లెక్క, గట్టిగా చదవండి మరలా. చాలు. హెచ్చరిక, ఏమని హెచ్చరిక చెప్పాడు దేవుడు? వినండి, ఏమని చెప్పాడు హెచ్చరిక? ఏంటి హెచ్చరిక? భయము నొంది పాపము చేయకుడి. ఏం చేయకూడదంట? పాపం. భయపడి పాపం చేయొద్దండి అన్నాడు. అసలు పాపం అంటే ఏంది? పాపము అనగానేమి? ఎవరికి తెలియదా? ఏ పాపం తెలియదా మీకు? పాపం అనగానేమి? ఒకటి చెప్పినాడు దేవుడు. పాపం అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చెయ్యవద్దు అది ఏదైతే చెప్పినాడో అది చేయడమే పాపం. వెళ్ళవద్దు అని చెప్తే వెళితే, తినవద్దు అని చెబితే తింటే, తాగవద్దు అని చెబితే తాగితే, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళకూడదు. ఏమి తినాలో అవే తినాలి, ఏది తినకూడదో అవి చెప్పండి. ఏమి తాగాలనో అవే తాగాలి, ఏది తాగకూడదో. చాలా మంది అంటుంటారు, ఒరే థమ్సప్ తాగాకరా, దాంట్లో ఏం కలుపుతారంట థమ్సప్లో పురుగుల మందు కలుపుతారు, పేగులలో ఇదే తాగకరే అంటారు. కానీ సారాయి తాగటను, ఒరే సారాయి తాగకరా అని ఎవరైనా చెప్తారా? చెప్పినా వింటారా? పోరా మజ్జిగ చూసినామంటారు. థమ్సపే తాగాక అంటున్నారే. సరే, అట్లా కొన్ని ఉంటాయన్నమాట మనకు పాడు చేసి. అట్లా దేవుని ఆజ్ఞను దాటడమే పాపం, ఆయన ఆజ్ఞను మీరడమే పాపం, ఆయన చెప్పిన మాటను వినకపోవడమే చెప్పండి పాపం, ఆయనను ధిక్కరించడమే పాపం. ఒక వ్యక్తిని, ఒక రాజును మనం గుర్తు చేసుకుందాం ఈరోజు. ఆ రాజు దేవుని ఆజ్ఞను మీరడం వల్ల దేవుణ్ణి
వ్యతిరేకించడం వల్ల ఎంత నష్టం తెచ్చుకున్నాడో ఈరోజు తెలుసుకుందాం. చదువుదాం సమూయేలు గ్రంథం 13:13. ఇవి గుర్తుపెట్టుకోవాలి రెఫరెన్స్. ఇందాక ఏం చదివినారు? కీర్తనల గ్రంథం 4:4. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం చెప్పండి 13:13. 13:13 4:4. 13:13 ఏముంది? సమూయేలు మొదటి గ్రంథం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. చదవక. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల కనిని కనిగొని ఉన్నాడు. చదవండి అక్క. కొంచెం బయట తీసుకో తల్లి, ఏడిపియొద్దండి పిల్లలను. యెహోవా తన చిత్తానుసార మనసు గల కొన్ని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతే గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఒక మాట చదివాం ఫస్ట్, భయము నొంది పాపము చేయకుడు. ఏమైతుంది పాపము చేస్తే? ఏమైతుంది పాపము చేస్తే అని ప్రశ్న వేసుకుంటే, తీర్చలేని నష్టం కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? నష్టం, శాపము, లేదా పాపం వలన వచ్చు జీతము మరణం. భయము నంది పాపము చేయకుడి అని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. పాపం చేస్తే ఎంత నష్టపోతామో, ఈ రాజు ఎంత నష్టపోయాడో మనం చదువుతున్నాం. ఏం జరిగింది ఇక్కడ? ఏమని రాయబడింది? 13:13లో సమూయేలు ఏమంటున్నాడు? అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనకపోతివి గనుక. దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొనకపోయాడు. సమూయేలు చేసిన పాపం ఏమిటి చెప్పండి? ఏమిటి? దేవుడిచ్చిన ఆజ్ఞను గైకొన్నాడు. మీకు అర్థం కావడానికి ఇంకా ఒక మాట చెప్తాను. దేవుడు ఏదైతే చెప్పినాడో అది చెయ్యలేదు. ఏదైతే చెప్పాడో అది చేయకుండా ఉంటే ఎవరికి తిరగమలినట్లు? మీరు కూడా పోండి, కొంచెం లేచిపోండి. చేయకుండా ఇప్పుడు దేవుడు ఒక పని, దేవుని ద్వారా ఒక ఆజ్ఞ మనకు బయలుపడినప్పుడు అది చెయ్యను అని అంటే అది ఎవరిని వ్యతిరేకించినట్లు? దేవుని వ్యతిరేకించడం పాపమేనా? తిరగమల్లుట పాపం. ఇక్కడ సౌలు దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు, గైకొనలేదు. ఎందుకు గైకొనలేదు అంటే దానికి వెనకాల ఆయన ఒక కారణం చెప్పినాడు. ఏమని కారణం చెప్పినాడు? 11 చదవండి. 11వ వచనం. సమూయేలు అతనితో అందుకు సౌలు
జనులు నా యొద్ద నుండి తొలగి చెదిరిపోవుటయు, నిర్ణయకాలను రాకపోయిటయు, ఫిలిస్తీయులు మిష్కాషులో కూడి ఉండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచకొని ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేనే సాహసించి ఆ పని చేశాను. ఒక కారణం చెప్తున్నాడు సౌలు. ఏమని? నువ్వు 7 రోజులు అయిపోయింది, నువ్వు ఇంకా రావడం లేట్ అయింది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెదిరిపోయినారు, ఇంకా ఏమన్నా ఫిలిస్తీయులు వచ్చి నా మీద పడతారేమో, నన్ను చంపేస్తారేమో అని నేను భయపడి ఈ పని చేసినాను అంటున్నాడు. ఎందుకు ఆజ్ఞను అతిక్రమించినాడంట? ఆయన చెప్పే కారణం భయపడి. వినండి, ఎందుకు ఆజ్ఞను అతిక్రమించినాడంట? భయముతో తనకేదైనా జరుగుతుందేమోనని ఆలోచన చేసి దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టేసేసాడు. కారణం అర్థమైందే? ఈరోజు చాలా సార్లు చాలా చోట్ల భయం పడి ఏం చేస్తుంటారంటే దేవుడు చెప్పినది చేయకుండా సాతాను కార్యాలు చేస్తుంటారు చాలా మంది. ఏం కార్యాలు? సాతాను కార్యాలు. సాతానును ఆశ్రయించుట, పొరపాట్లు. ఎందుకు ఈ పని చేసావంటే, ఈ పని చేయకుంటే నాకేమైనా నష్టం వస్తుందేమో అని ఈ పని చేశాను. మీకు అర్థమవుతుంటాయి. నువ్వు భయపడి దేవునికి వ్యతిరేకమైన పనులు ఏమేమి చేస్తున్నావో అది నీకే తెలుసు. నీకేదో జరుగుతుందని, నీకేదో నష్టం కలుగుతుందని, నీకేదో ఇబ్బంది కలుగుతుందని. ఏం కలుగుతుంది చెప్పండి? దేవునికి వ్యతిరేకమైన పనులు. కొన్నిసార్లు మనం అంటుంటాం, ఇంత నీతిగా ఉంటే కాదన్నా. ఎంత నీతిగా అంటే ఇంత నీతిగా. ఎంత నీతిగా ఉండాలి? మళ్ళా కొంత నీతిగా. ఇంత నీతిగా ఉంటే కాదన్నా. వినండి ప్రియులారా, సమూయేలు దేనికో భయపడి దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? ధిక్కరించినాడు. మళ్ళీ ఏం కలిగింది? ఏమైనా నష్టం జరిగిందా అంటే చాలా నష్టం జరిగింది. ఏం జరిగింది? చదవండి. అవివేకపు పని చేసితివి కాబట్టి నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలువదు. ఏం పోగొట్టుకున్నాడు సౌలు? దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యమే పోయింది. రాజ్యం పోగొట్టుకున్నాడు. ప్రియులారా అర్థమవుతుందా? సాతాను ప్రేరేపించి, పాపము చేయడానికి ప్రేరేపించి, దేవుని ఆజ్ఞను అతిక్రమించమని ప్రేరేపించి, ఇదిగో నీ ఆశీర్వాదాలను దొంగిలిస్తున్నాడు, నీ దీవెనలను పోగొడుతున్నాడు. అర్థమవుతుందా? గ్రహిస్తున్నావా? సౌలు రాజ్యం పోగొట్టుకున్నాడు. సౌలు ఏం పోగొట్టుకున్నాడండి? రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆజ్ఞను అతిక్రమించి దేవుడు కాపాడలేడా? అంతకు మునుపు యుద్ధం జరిగినప్పుడు సౌలు మీదికి దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చి ఆ శత్రువులను జయించాడు. ఆల్రెడీ జయించాడు. ఆ సంగతి మర్చిపోయాడు. దేవుడు నిన్ను కాపాడలేడు అనుకుంటున్నారా? దేవుడు నిన్ను దీవించలేడా? దేవుడు నీకు మేలు చేయడు అనుకుంటున్నారా? ఎందుకు తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేవునిని దూరం పెట్టి దేవుని ప్రక్కనేసి నష్టాలు కొని తెచ్చుకోవాలి? ప్రియ సోదరుడా, ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు, వినండి ఈ మాట, దేవుడు నీ మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సౌలు మీద ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ఏమిటంటే ఇతని రాజ్యాన్ని స్థిరపరుస్తానని
ఆ రాజ్యాన్ని నిలబెట్టాలని దేవుడు తలంచి ఉన్నాడు. అయితే అట్లనే నీ మీద కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ మీద కూడా ఒక ప్లాన్ ఉంది దేవునికి. ఆ ప్లాన్ ఎప్పుడు పాడైపోతుందంటే, నువ్వు దేవునికి వ్యతిరేకంగా అడుగు వేసినప్పుడు అది నష్టం కలుగుతుంది. నేను ఒక పొజిషన్లో పెట్టాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నిన్ను స్థిరపరచాలని, నీకు ఒక పొజిషన్ ఇవ్వాలని దేవుడు తలంపు కలిగి ఉన్నాడు. అయితే అది నీ చేతులారా నువ్వే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి పోగొట్టుకుంటున్నావు. ఆయన రాజ్యము నాకేదో కలుగుతుంది, నాకేదో నష్టం కలుగుతుందని దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించినాడు. దయచేసి పొరపాటు పడొద్దండి. నీకేం నష్టం కలగదు. నువ్వు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు నీకేం నష్టం కలగదు. దేవుని మీద ఆధారపడినప్పుడు నీకేం నష్టం కలగదు. ఊకే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పనులు చేసి ఎందుకు దీవెనలు పోగొట్టుకుంటావు? సౌలుకి ఏం పోయింది చెప్పండి? రాజ్యమే లేకుండా పోయింది. అయ్యో ఎంత బాధాకరం. సౌలుకు రాజ్యం లేదు. ప్రియులారా, మనం చేసే పనులు, అందుకే మనం మొదట చదివాం, భయము నొంది పాపము చెయ్యకూడదు. పాపం ఏదో పుణ్యం ఏదో మీకు తెలుసా? అందరికీ తెలుసు. మంచి చెడు గ్రహించుటకు మనస్సాక్షిని దేవుడు మనలో ఉంచాడు. ఏది మంచో ఏది చెడో వివేచించే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. తెలిసి మరి చేయరాని కార్యాలు మనం చేయుటకు అలవాటు పడినామనుకోండి, అలవాటు పడితే నష్టం ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, భయము నొంది పాపము చేయకండి. భయపడాలి. మనం చేసే ప్రతి పనులకు జీతం ఇస్తానన్నాడు దేవుడు. తెలుసా ఈ మాట? గుర్తుందా ఈ మాట? ఎక్కడుంది చెప్పండి? ప్రకటన గ్రంథం లాస్ట్ చివరి అధ్యాయం. మనం చేసే ప్రతి పనికి దేవుడు లెక్క తేలుస్తాడు. పదకొండు 22:11 అన్యాయం చేయవాడు అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనియండి. అపవిత్రుడైన వాడిని ఇంకను నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండని, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధునిగానే ఉండని. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. దేని చొప్పున? క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు సిద్ధపరిచిన జీతము ప్రతిదానికి అర్థమైందా ఈ మాట? ప్రతిదానికి గుర్తుపెట్టుకోండి ఈ మాట. నువ్వు చేసే ప్రతి దానికి లెక్క ఉంది. లెక్క చెప్పాలా? ప్రతిదానికి జీతం అనేది ఉంది. పాపము చేసి ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావేమో. పంట కోసి రోజు ఒకటి వస్తుంది. పిల్లి అంట చెప్పండి. తర్వాత కళ్ళు మూసుకొని లైన్లోనే ఉండాలి అందరూ. కళ్ళు మూసుకొని, ఎందుకు కళ్ళు మూసుకుంటుంది అంటే దొంగతనంగా నన్ను ఎవరు చూడకుండా లైట్ మూసుకొని తాగుతుంటుందంట. కానీ
అందరికీ తెలుసు. కొన్ని భలే ఉంటాయి సామెతలు. అరే మనం చేసేది ఎవరికి తెలియకూడదురా, శనగలు తిని చేయి కడుక్కోవాలంట. అంటే ఇంకా మనం తిన్నట్టు ఎవరికి తెలియకూడదని మూతి తెలుసుకుంటే ఇంకెవరు కనుక్కోలేరు. నువ్వు శనగలు తినేది దేవునికి తెలుస్తుంది, కళ్ళు మూసుకొని పాలు తాగినా తెలుస్తుంది, ఏం తాగినా తెలుస్తుంది. ప్రతిదానికి చెప్పండి, దేనికి ఎవ్రీ స్టెప్, ప్రతి అడుగు, నువ్వు చేసే ప్రతిదీ జీతం ఉంది. లెక్క రాస్తున్నాడు దేవుడు. గ్రంథాలు విప్పబడతాయి. ప్రకటన గ్రంథాలు ఏమన్నాడు? గ్రంథాలు విప్పబడతాయి. నీ చరిత్ర తెరుస్తాడు దేవుడు ఒక రోజు. మనం చరిత్ర చదువుతుంటాం, ఆయన ఎట్ట చేసినాడంట, ఈయన ఎట్ట చేసినాడంట అని. నీ చరిత్ర కూడా తెరిచి దేవుడు చదివిస్తాడు ఒక రోజు. అర్థమైందా అండి? మన చరిత్ర చదువుతాడు దేవుడు. ఎవరికి తెలియదు అనుకుంటున్నాం, మనం మూసి పెట్టుకుంటున్నాం. బుక్ తెరచబడుతుంది ఒక రోజు. మన చరిత్ర మనమే చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, బాగుందా బాగలేదా? ఒక సేవకుడు చెప్తాడు, ఇప్పుడు ఫోటో అందరు తీపించుకుంటామంట కదా, ఫోటో అందరు తీపించుకుంటాం. మీ మనసులో ఏముందో అది ఫోటో పడుతుందంటే ఎవరైనా తీపించుకుంటారా అని అడిగాడు. నీ అసలు రంగు బయట పెడతాది ఈ కెమెరా, రా ఫోటో దిగుదురా అని ఫోటో తీపించుకుంటే ఒక్కరు కూడా రారంట ముందుకు. ఎందుకంటే ప్రతివాడి మనసాక్షి, ప్రతివాడు చెడిపోయినాడు. నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా దేవుడు ఏం చేస్తాడంటే మన బుక్కును ఓపెన్ చేస్తాడు. ఇదిగో నీ పేరు పిలుస్తాడు. మరియమ్మ అంటే ఎంతమంది మరియమ్మలమ్మ? చాలా మంది ఉండారు. నీ పర్సనల్ నీ పేరు, నీ కథ, ఫలానా మరియమ్మ, ఇలాంటి ఫలానా మార్తమ్మ, ఇలాంటి ఫలానా అన్నమ్మ, ఇంకా ఎవరో ఒకరు ఫలానా ఒక వ్యక్తి. బుక్ తీసి నీ బుక్ చదువుతారా? నేను కాదు ప్రభా, దాన్ని నీ ఫోటో చూస్తారా, నీ చరిత్రని, నీ వీడియో ఎత్తారా అని దేవుడు వీడియో ఎత్తాడు అప్పుడు మనది. నువ్వు ఇది చేసినావు, అవును ప్రభా సిగ్గు అవుతుంది ప్రభా, చూడలేకుండా ప్రభా, ఇంత సిగ్గులేని పనులు చేస్తావా, నరకానికి వా అంటాడు దేవుడు. అంతే మన చరిత్ర బుక్ తెరుస్తాడు కదా. ఇందాకేం చదివారు? ప్రతివానికి జీతం ఉంది కదా. నువ్వు ఇవెల్లా చేసినావు నాయనా బాబు అంటే, నేను నరకానికే పాత్రుని, ఇంకా నువ్వు వాదించుకోవడానికి ఏముండదు. మనకై మనమే ఒప్పుకొని పోయి దాంట్లో పడాల్సిందే. జీతం ఉంది. నువ్వు చేసేదానికి జీతం ఉంది. నువ్వు మొక్కలు నాటితే అవి పెరుగుతాయి, నువ్వు విత్తనాలు వేస్తే అవి పెరుగుతాయి, ఒకరోజు పంటకు వస్తాయి. అట్లనే ఈరోజు నువ్వు చేసేది ఏం కాలేదులే అనుకుంటుండవు. ఒకరోజు అది కోతకు వస్తుంది, అప్పుడు ఏడుస్తాం ఒకరోజు. అయ్యో నిజమే కదా, నేను ఇంట్లో బ్రతికాను కాబట్టే కదా అని ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. సౌలుకు అప్పుడు ఏం కనిపించలే, గమ్మున వెళ్ళిపోయినాడు. ఈ మాట చెప్తే సౌలు కొద్దిగా సౌలు వెళ్ళిపోయినాడు, సమయాలు కొద్దిగా సమయాలు వెళ్ళిపోయినాడు, పట్టించుకోలే. ఒకరోజు దిక్కు లేకుండా ఏడ్చినాడు సౌలు. ఇదిగో నాకు అప్పటికి సమయాలు లేడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధి లేక, దేవుని మాట లేక ఎంత అల్లాడాడు, ఎంత ఎతికాడు, అప్పుడు దొరకలేదు. యుద్ధంలో వాళ్ళ చేతుల్లో సావడం ఎందుకు అని తన కత్తి పెట్టుకొని తన కత్తి మీద తాను పడి చనిపోయాడు. సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత బాధాకరం తెలుసా? ఒకటే యుద్ధములో, ఒకటే దినమున, ఒకటే రోజు తండ్రి కొడుకులు, తన కొడుకు యోనాతాను, సౌలు ఇద్దరు ఒకటే రోజు ప్రాణం పోగొట్టుకున్నారు. సౌలు తర్వాత ఇంకా యోనాతాను రాజు కావడానికి లేదు, ఆడికి స్టాప్ అయిపోయింది. ఇంకా ఎంత నష్టం వచ్చింది అనుకున్నారు? దేవుని ఆజ్ఞలను మీరుట వలన రాజ్యం ఏమైంది చెప్పండి?
నువ్వు మంచిగా ఉండాలని, మంచిగా బ్రతకాలని, గొప్ప స్థితిలోకి రావాలని తీసుకొచ్చి నేను రాజుని చేసినాడు దేవుడు. ఇష్టానుసారంగా చేసి పోగొట్టుకోవడానికి కాదు. ప్రమాదం ఉంది ప్రియులారా, ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది. రహస్యంగా చేసినా, బహిరంగంగా చేసినా, ఎట్లా చేసినా దేవునికి అన్ని తెలుసు. ప్రతి లెక్క ఒకరోజు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకే వాక్యం ఏమని సెలవిస్తుందంటే, భయము నొంది పాపం. ఏదన్నా చేస్తున్నావు అనుకో, గుర్తుపెట్టుకో, దేవుడు లెక్క. దేవుడున్నాడు, పైన చూసే దేవుడు ఉన్నాడు. తలుపు తీయండి, పైన చూసే దేవుడున్నాడు. దేవునికి ఎవరు లేరు అనుకుంటున్నారా? ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు దేవుడు నీకు ఒక పొజిషన్ ఇచ్చాడు. నేను తప్ప ఏది ఎవరు చేయలేరు అని అనుకుంటుంటారు చాలామంది. కొంతమంది ఏమనుకుంటుంటారంటే, నా లెక్క పాటలు పాడేటోళ్ళు ఎవరు చెప్పండి ఏమనుకుంటారంట. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, నా లెక్క వాక్యం చెప్పేటోళ్ళు. ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, ఇంకా రకరకాలుగా నా ఎంతటోళ్ళు లేడు అనుకుంటుంటారు. నా లెక్క కానుకలు ఇచ్చేటోళ్ళు చెప్పండి. అయితే ఇక్కడ సౌలు దగ్గర ఒక మాట ఏమన్నాడు దేవుడు అని, నువ్వు అట్లా ఉంటే మంచిదే, కానీ నా ఇంతటోడు లేడని చెప్పి ఇంకా మనమే ఉన్నాము అని దేవుని నిర్లక్ష్య పెట్టి పక్కన పెడితే, దేవుడు ఏమన్నాడు అక్కడ 14 వచనం, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఎవరిని కనుగొన్నాడంట దేవుడు? సౌలు కన్నా బెటర్ దావీదు ఉన్నాడు. తనకన్నా ఉత్తముణ్ణి దేవుడు కనుగొని ఉన్నాడు. కాబట్టి మనకన్నా గొప్ప వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. మనకన్నా అందచందాలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకన్నా ఆస్తిపరులు ఉన్నారు, మనకన్నా జ్ఞానవంతులు ఉన్నారు. అయితే దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్న కృప చేత దేవుడు నీ కృపను అనుగ్రహించి నీకు నీ ఎడల ప్రేమ చూపించి దేవుడు కోరుకున్నాడు. అంతేగాని మన మీద గొప్ప వాళ్ళం అని కాదు. మనకు మించిన వాళ్ళు మస్తుగా ఉన్నారు ఈ లోకంలో. చెప్పండి, మనకు మించిన వాళ్ళు మస్తుగా ఉన్నారు. ఇంకొక మాట చదువుదాం, 15:28 చదవండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 15:28 త్వరగా చూసుకుందాం. 15:28. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడు దాన్ని అప్పగించు. నీకంటే ఉత్తముడు ఉన్నాడు. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నీ పొజిషన్లో ఎందుకు పెట్టినాడు? ఆయన దయ. మరి ఆయనను ధిక్కరించి ఆయనకు వ్యతిరేకంగా ప్రతి దాంట్లో ఆయనకు వ్యతిరేకంగా చేస్తుంటే నిన్ను తీసి నీకంటే ఇంకొకరిని పెట్టుకుంటాడు దేవుడు. మనల్ని తీసి చెప్పండి ఏమన్నాడు? నీ చేతిలో నుండి ఏమనుందక్క? లాగేసి, నువ్వు పట్టుకోవాలని ఎంత ట్రైన్ చేసినా లాగేసి నీ చేతిలోంచి లాక్కొని నీకంటే ఉత్తమానికి ఇస్తానన్నాడు దేవుడు. మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారండి, మనకంటే మంచి వాళ్ళు ఉన్నారు, టాలెంట్ కలిగిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన దయ, ఆయన కృప, ఆయన కనికరాన్ని బట్టి నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నిన్ను కోరుకున్నాడు దేవుడు. మరి దేవుడు అలా కోరుకొని ఒక స్థితిని ఇచ్చినప్పుడు, ఆయన మన ఎడల తన కృపను కనపరిచినప్పుడు దేవుణ్ణే ధిక్కరిస్తే ఎట్లా? పాపము చేసి సౌలు ఏం పోగొట్టుకున్నాడు చెప్పండి? రాజ్యం. సౌలు లేకుంటే ఇంకెవరు లేరా దేశంలో?
సౌలు లేకుంటే ఇంకెవరు లేరు దేశంలో? ఆయన కన్నా, చెప్పండి, ఆయన కన్నా, సౌలు కన్నా ఉత్తముడు, నీకంటే ఉత్తముడు, నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడు, నా చిత్తం నెరవేర్చువాడు ఉన్నాడు నా కోసం. నిన్ను నమ్మి, నిన్ను కోరుకొని, నిన్ను ప్రేమించి నీకు నిన్ను రాజుగా చేస్తే నా మాటలు వినవా? నన్ను ధిక్కరిస్తావా? నేను చెప్పిన పని ఏది కూడా సక్రమంగా చేయవా? అయితే నీ రాజ్యాన్ని నేను లాగేస్తున్నాను, నీకంటే ఉత్తమునికి ఇస్తానన్నాడు దేవుడు. ఈరోజు ప్రభునందు ప్రియులరా, ఒకటి గుర్తుపెట్టుకుందాం. సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, ప్రతి వ్యవహారంలో ఏదైనా కానీ, ఇదిగో దేవుడు నిన్ను ఒక స్థాయినిచ్చి, ఒకటి స్థితినిచ్చి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. మరి అది మర్చిపోయి దేవుని ఆజ్ఞలను ధిక్కరించి పాపము చేస్తూ ఎవరు చూడడం లేదులే అనుకుని ప్రవర్తిస్తే నీకంటే ఉత్తములను దేవుడు వాళ్ళ చేత పని చేపించుకుంటాడు. నీకంటే ఉత్తముని చేత పని చేపించుకుంటాడు దేవుడు. ఈరోజు ఇప్పుడు మన వరకు వచ్చేద్దాం. మనల్ని పెట్టుకుందాం. ఇంకా సౌలు గురించి కాసేపు ఆలోచన చేయడం పక్కన పెట్టి నన్ను మధ్యలో పెట్టుకుందాం. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర నిలబడుతున్నావు కదా, దేవునికి వ్యతిరేకంగా ఏమేం క్రియలు చేసావు? దేవుడు చేయొద్దన్న ఏమేం పనులు చేసావు? దేవుడు చూడొద్దన్న ఏమేమి చూసావు? దేవుడు తినవద్దన్నటివి ఏమేమి తిన్నావు? దేవుడు వెళ్ళవద్దన్న చోటికి ఎక్కడికి వెళ్ళావు? ఆజ్ఞను అతిక్రమించినావా లేదా? ఆజ్ఞను అతిక్రమించావరా లేదా? దేవుని ఎదుట మనము నిలబడినప్పుడు ఇదిగో దేవుడు మన బ్రతుకును చూపిస్తున్నాడు. సౌలు ఆజ్ఞను అతిక్రమించాడు. అమాలేకీలను హతము చేయమంటే అక్కడ కూడా చేయకుండా వచ్చినాడు. ప్రతి చోట దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినాడు. ఈరోజు నువ్వేం చేసావు? వ్యతిరేకంగా దేవునికి ఏం వ్యతిరేకంగా చేస్తున్నావు? పోయిన వారంలో ఏమేమి చేసావు? పోయిన వారం ఆదివారం ఆరాధన అయిపోయిన నుంచి, ఇంటి పోయినప్పటి నుంచి ఇప్పుడు పొద్దున వచ్చేదాకా ఏమేం చేసి వచ్చినావు? ఉదయం లేచినది మొదలుకొని రాత్రి పండుకుని వెళ్ళాక ఏమేం చేసావు? ఏం చేసినాం? దేవుడు అడుగుతాడు, లెక్క అడుగుతాడు. గుర్తుపెట్టుకుందాం ఇవన్నీ. దేవుడు అడుగుతాడు. దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమేం చేసావు తెలుసా నీకు? వ్యతిరేకమైనటివి మంచివి. ఒక బుక్ రాసుకోండి. దేవుని చిత్తానుసారమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి. ఈరోజు ఏమేం చేసినాం? దేవునికి వ్యతిరేకమైనవి. దేవుని చిత్తానుసారం ఏమేం చేసినాం? టాలీ చేసుకుందామా? ఏమేం చేసినాం? భయము నొంది పాపము చేయకూడదు. సౌలు ఏం పోగొట్టుకున్నాడు? రాజ్యం. నీ క్రియలకు ప్రతిఫలం ఉంది. నీ క్రియలకు కూడా, వినండి బాగా, నీ క్రియలకు కూడా ప్రతిఫలము ఉంది. నువ్వు ఏం పోగొట్టుకోవడానికి రెడీగా ఉండవో అర్థమవుతుందా? ఏం పోతుందో చూసుకోండి. ఏం ఊడిపోతుందో, యాది పోతుందో ఉంది. నెక్స్ట్ స్టెప్ జరుగుతుంది. మనకు ఇప్పుడు దిక్కెవరు మనకు? సౌలు చేసి రాజ్యం పోగొట్టుకున్నాడు. అయ్యో, ఈరోజు నువ్వు తెలిసో తెలియకనో కావాల్సికో ఎట్లా ఒకటి ఏదో ఒకటి చేసినావు, మొత్తానికి నష్టము పొంచి ఉంది. ఇప్పుడు నీకు దిక్కెవరు? మనకు దిక్కెవరు? ఒక మాట చదువుదాం. యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 9:1-9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం.
దేవునికి స్తోత్రం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలండి, ఇంకేం కావాలి మనకు ధన్యత? ఇదిగో నీ పాపాల చిట్ట లెక్కగట్టి నీకు జీతం ఇస్తే అది ఎంతో వినాశనం, ఎంతో గొప్ప ప్రమాదం ఉంది. నువ్వు చేసిన దానికి పెద్ద నష్టం రెడీగా ఉంది. ఆ నష్టం తప్పిపోవాలంటే ఈరోజు నువ్వేం చేయాలా? ఏం చేయాలా? నీ పాపాలను ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడితే ఆ నమ్మదగిన దేవుడు, ఆ నీతిమంతుడైన దేవుడు నీ పాపములను క్షమించి పాపము నుండి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధులుగా నిర్దోషిగా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రియులారా, దేవుని గొప్ప కృప. ఇదిగో ఆ రోజు సౌలు పొందుకోలేదు, సౌలు పశ్చాత్తాపపడలేదు, సౌలు కన్నీరు కార్చలేదు, సౌలు దేవుని వేడుకోలేదు. పైగా ఏమంటాడు తెలుసా? సమూయేలు నా కోసం ప్రార్థన చేయంటాడు. సౌలు ఏమంటాడు? ఇదిగో యెహోవా నీకు వ్యతిరేకముగా నువ్వు చేసిన వ్యతిరేకమైన పనులను బట్టి రాజ్యాన్ని తీసేస్తున్నాడంటే మన ఇద్దరం ప్రార్థన చేసుకుందాం దా. నా కోసం నువ్వు బలి అర్పిస్తురా, నా కోసం నువ్వు నీకు రాదా ప్రార్థన చేసుకోనికి? నీకు రాదా కన్నీరు? నువ్వు పశ్చాత్తాపడవా? ఎవరికి కలిగేది నష్టము? నీకే సమూయేలుకా? ఈరోజు ఎవరికి కష్టము? నీకే లేదా పక్కన వాళ్ళకా? ఎవరు ఏడ్చాలి? ఎవరు పశ్చాత్తాపడాలి? నువ్వే పశ్చాత్తాపడాలి. దేవుడు అంటున్నాడు దేవుడు రాయించాడు, యోహాను రాస్తున్నాడు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నిన్ను క్షమిస్తాడు. క్షమాపణ పొందుకోకుండా వినండి బాగా, క్షమాపణ పొందుకోకుండా అట్లనే ఏం కాకుండాందిలే నాకేం కావడం లేదు లేని సరిదిద్దుకోకుండా బ్రతుకు మార్చుకోకుండా కొనసాగుతూ ఉన్నావా? సౌలు రాజ్యం పోగొట్టుకున్నాడు. నువ్వేం పోగొట్టుకుంటావో అది నీకే తెలుసు, పోయినాక అర్థమవుతుంది. దేవుడు ఒక మాట అంటున్నాడు, భయము నొంది పాపం చేయాలంటే ఏముండాలా? అపవిత్రమైనవి చేతిలోకి తీసుకోవాలంటే ఏముండాలా? భయపడి ముట్టకూడదు. పాపిష్టి సొమ్ము, అక్రమం సొమ్ము మన చేతికి రాకూడదు. పాపిష్టి కార్యాలు మన దేహముతో మనము చేయకూడదు. ప్రియులారా, సౌలును మనం చూస్తున్నాం. దేవుడు ఎంతో గొప్పగా ఆయన మీద ప్రణాళిక పెట్టాడు. అయితే అన్ని ఏం చేశాడండి? సౌలు మొత్తం పోగొట్టినాడు. నీ మీద కూడా ఎంతో గొప్ప ప్లాన్ ఉంది దేవునికి. ఆ ప్లాన్ నెరవేరాలంటే ఇదిగో దేవుని మార్గంలో బ్రతుకు, దేవుడు చెప్పినట్టు చెయ్యి, దేవుని ఆజ్ఞలను పాటించు. నన్ను ఎవరు చూడడం లేదు, నా బ్రతుకు నా ఇష్టం, నన్ను ఎవరు చూడడం లేదు, నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నన్నెవరు లెక్క అడుగుతారు అనుకుంటావా? ఈరోజు బాగానే ఉంటుంది. చెప్పండి, ఈరోజు బాగానే ఉంటుంది, ఈరోజు జరుగుబాటు ఉంటుంది, ఈరోజు ఆనందం అనిపిస్తుంది. ఒకానొక రోజు ఏడ్చే రోజు ఒకటి వస్తుంది. ప్రసంగి గ్రంథం చదువుదాం, ఇంకొక మాట చదివి ఇంకా ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథం ఇక్కడ ఏమనుందంటే 12వ అధ్యాయంలో దుర్దినములు, ఇప్పుడు చదవండి నెక్స్ట్. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. చాలక ఇంతవరకు విన్నాం కదా.
ఇప్పుడు బాగుంటుంది, ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంటుంది, ఇప్పుడు బాగుంటుంది. ఒకరోజు ఏమవుతుందంట, ఒకనొక రోజు నీ నోట కూడా ఏం పలుకుతావు, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము. ఏం చేసింది అది? నీ ఆరోగ్యాన్ని పాడు చేసింది. ఏం చేసింది అది? నీ మర్యాద తీసేసింది. ఏం చేసింది? నిన్ను మరణానికి దగ్గర చేసింది. ఒకరోజు కూర్చొని ఏడుస్తారు, ఒకరోజు కూర్చొని ఏడ్చే దినం ఒకటి వస్తుంది. పాపాన్ని పెట్టుకుంటూ ఏం కాదులే, ఏం కాదులే, ఏం కాదులే, నాకేం కాకున్నందులే, దేవుడు ఏమనుకున్నాడులే, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కృపామయుడు, నన్ను ఏమనుకున్నాడు అనుకుంటున్నావు కదా. ఒక్కరోజు పడతాయి. ఎప్పుడు పడతాయి? అన్ని లెక్క పూర్తయినప్పుడు ఆ రోజు ఏమంటావు? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అని చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు రాకముందే మారమంటున్నాడు దేవుడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. వినండి. సమూయేలు హెచ్చరించిన తన బ్రతుకును మార్చుకోలేదు సౌలు పతనమైపోయాడు. ఎందుకు పతనమైనాడు సౌలు? ఆయన క్రియలే. సౌలు రాజ్యం తొలగిపోవడానికి కారణం ఏమిటి? ఆయన చేసిన పాపమే. పాపం వల్ల చాలా నష్టం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏమేమి తప్పులు చేసావు? తలలు వంచుదాం. ఏమేమి తప్పులు చేసావు? వాక్యం సెలవిస్తుంది, మన పాపములను మనము ఒప్పుకోవాలి. తలలు వంచుకుందాం దేవుని సన్నిధిలో. మన పాపాలు మనం ఒప్పుకుందాం. ఇదిగో, పాపాలు ఒప్పుకోకపోతే, పాపాలు విడిచిపెట్టకపోతే, సౌలు రాజ్యం పోగొట్టుకున్నాడు. నీకు ఏం పోతుందో, నీకేం నష్టం కలుగుతుందో? ఆరోగ్యం పోతుందా? లేకపోతే ఆయుష్ పోతుందా? లేకపోతే ఏం నష్టమో పొంచి ఉంది. పాపము గొప్ప నష్టాన్ని సిద్ధపరిచి పెట్టింది. ఆ నష్టం తొలగిపోవాలంటే, అది నీ మీద పడకూడదంటే ఏం చేయాలా? వినండి ప్రియులారా, యేసయ్య దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. అందరు తలలు వంచి కళ్ళు మూసుదాం. అందరు తలలు వంచి దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం. సౌలు ఒప్పుకునే మనసు లేదు, సౌలు తొలగిపోయాడు. ఈరోజు నీకు ఒప్పుకునే మనసు ఉంది కదా, ఒప్పుకుంటే క్షమించే దేవుడు ఉన్నాడు కదా. దేవుని సన్నిధిలో ఒప్పుకో. పశ్చాత్తాపపడు, కన్నీరు కార్చు. దేవా సౌలు వలె నేను ఈ ఆజ్ఞలను అతిక్రమించినాను ప్రభా. నేను ఎన్నోసార్లు నాయనా నీకు వ్యతిరేకమైన పనులు చేశాను, నువ్వు చేయొద్దన్న పనులు చేశాను, అపవిత్రమైన పనులు చేశాను. ఇదిగో నేను నష్టాన్ని తెచ్చుకున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేయండి. పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కరుణిస్తాడు, కృప చూపుతాడు, క్షమిస్తాడు, దయ చూపిస్తాడు. ఇలారా ఈరోజు సంతోషిస్తాడు. నువ్వు ఒప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడు. ఇదిగో ప్రభా నేను పాపిని, నన్ను క్షమించమంటే దేవుడు సంతోషిస్తాడు, క్షమిస్తాడు. నువ్వు పొందుకునే గొప్ప ఉపద్రవం నుండి దేవుడు విడిపిస్తాడు ప్రియులారా. లేదా అలా కాకుండా సౌలు వలె కఠినం చేసుకుంటావా? గొప్ప నష్టం ఉంది. ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో. మన పాపములను పరిహరించడం కోసమే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చాడు. నీ పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం కోసమే యేసు ప్రభు బలి అయినాడు. ఆయన రక్తములో మన పాపములు పరిహరించబడతాయి. దేవా నా పాపములను క్షమించు, దేవా నన్ను పరిశుద్ధపరచు, దేవా నీ చిత్తానుసారమైన వ్యక్తిగా నన్ను మార్చని దేవునికి ప్రార్థన చేద్దాం. దేవా పాపం ద్వారా నేను ఎంతో నష్టాన్ని తెచ్చుకున్న తండ్రి, ఆ నష్టాన్ని తొలగించు ప్రభా. ఒకవేళ ఆల్రెడీ పాపము ప్రతిఫలం అనుభవిస్తున్నావా? దేవుని అడుగు, దేవా నన్ను క్షమించు, నేను మారుతాను, నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, ఈ నష్టం నుంచి నన్ను విడిపించు, నన్ను రక్షించు అని దేవుని అడుగుదాం. దేవుడు కరుణించే దేవుడు, క్షమించే దేవుడు, కృప చూపించే దేవుడు, నీకు జరిగిన నష్టాన్ని పూడ్చే దేవుడు, తీర్చే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపుడవగు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు.
ఇంతవరకు ఎవరైతే నాయన నీ సన్నిధిలో పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టారో అటువారి బిడ్డలందరిని బట్టి నీకు వేల కొలది స్తోత్రాలు నాయనా. నీ సమృద్ధి అయిన దీవెనలతో నింపండి, పాపపు గాయములు మాన్పండి, నెమ్మదిని హృదయములో గొప్ప నెమ్మదిని, సమాధానమును, సంతోషమును, క్షేమమును అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, పాపము చేసి నాయనా శాపం పొందుకొని ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి నాయన, ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి ప్రభు. కరుణించండి తండ్రి, కరుణించండి నాయన, కృప చూపించండి తండ్రి. ఈ క్షణమందు అయ్యా మా పాపములను క్షమించుమని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను నాయన దర్శించండి నాయన, దర్శించండి, కుటుంబాలను దర్శించండి నాయన, స్వస్థపరచండి, మేలు చేయండి, సహాయం చేయండి, పాపములను పరిహరించండి. సౌలు వలె నాయన మాకిచ్చిన దీవెనలు మేము పోగొట్టుకునే వారంగా ఉండకూడదు ప్రభా. అంతకంతకు నాయన మేము ఫలించే వారిగా ఉండాలి నాయన. ఆ రీతిగా మా బ్రతుకులను అభివృద్ధి చేయండి తండ్రి. మా పాపములను పరిహరించండి ప్రభా. ఇంకా ఎన్నటికీ పాపము చేయకుండా భయము కలిగి బ్రతుకుటకు అయ్యా ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎల్లప్పుడూ మాకు తోడై ఉండండి, ఎల్లప్పుడూ మమ్మల్ని హెచ్చరించండి, ఎల్లప్పుడూ మా చేయి పట్టుకొని నడిపించండి నాయన. పాపము చేయకుండా, పాపము చేయుటకు మా చేతులు చాచకుండా దేవా దేవా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కనికరము గల తండ్రి, సహాయం చేయండి, మేలు చేయండి, కృప చూపించి. ఎవరైతే నాయన ఇంతవరకు మనస్ఫూర్తిగా ఆ శాపకరమైన బ్రతుకు నాకొద్దు, ఆ నష్టపరిచే బ్రతుకు నాకొద్దు, నాకు నెమ్మది కావాలి అయ్యా, నాకు నెమ్మది కావాలని నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధానం ఇంతవరకు ప్రార్థన చేశారు, అటు బిడ్డలను విశేషంగా ఆదరించి దీవించి ఘనపరిచి నన్ను హెచ్చింపచేయమని ప్రార్థిస్తూ, ఎవరు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని నష్టపోకుండా సహాయం చేయమని, అందరి హృదయాలను తాకుమని సన్నిధానంలో ప్రార్థిస్తూ, నమ్మకమైన దేవుడవే నీ చేతులకు బిడ్డలను సమర్పిస్తుండగా కృపనిచ్చి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, నీ దీవెన ఆశీర్వాదాలతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తోత్రములు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, సహాయము, సహవాసము, సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.